సత్యసాయి జిల్లా మడకశిర కాడున్న కేజీబీవీ గర్ల్స్ హాస్టల్లో సడన్ చెకింగ్ పోయిండు ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న. ఇక ఆడున్న పరిస్థితి చూసి ఎమ్మెల్యే సాగుకు పేయంతా పాములు తేలు వాకినట్టు అయిపోయింది అనుకో రాదురి. ఏందమ్మా పశువులు అనుకుంటారా మనుషులు అనుకుంటారా వాళ్ళు పిల్లలు. ఇకారం తప్పినట్టున్న హాస్టల్ చూసి అన్నకు దెబ్బకే ఓకారం వచ్చింది. ఇక అటు వంట రూమ్లో పోయి కుళ్ళిపోయి జిర్ర పురుగులు తిరుగుతున్న క్యారెట్లు, పుచ్చిపోయి గబ్బు వాసన వస్తున్న కూరగాయలను చూసి ఎమ్మెల్యే రాజన్నకైతే వాంతికే వచ్చింది. ఏం తిండి పెడుతున్నారమ్మా, పశువులు కూడా ముట్టని తిండిని పిల్లలకు వడ్డిస్తున్నారా అని ఈ హాస్టల్ మెస్సు సప్లై ఇన్ఛార్జికి ఫోన్ చేసి మీ కొడుకులు బిడ్డలకైతే గిసొంటి తిండే తినబెడతారా, బీద పిల్లలంటే అంత లోకువైరా, ఏం కూరగాయలు సప్లై చేస్తున్నారని ఇక గట్టిగానే అరుచుకున్నాడు. అటు వంట మనుషులకు కూడా క్లాస్ ఇచ్చిండు. మొత్తం క్యారెట్ ఉల్లిపోయింది, టమాటాలు బూజు పెట్టే కుళ్ళిపోయి, ఇవి ఉల్లిగడ్డలు ఎవరైనా తింటారు తల్లి? ఇవి అసలు కూరగాయలు వంట చేసేటప్పుడు తెలియదా మీ కూరగాయలు అవి కుళ్ళిపోయినాయని? ఇక ఇంకో దిక్కు పిల్లగాళ్ళంతా సిబ్బందుల మీద ఫిర్యాదులు చేసిరు. రంగమ్మ లీలమ్మ ప్రాబ్లం. ఇక అన్ని సావధానంగా అయిన ఎమ్మెల్యే రాజన్న 10 రోజులలో సమస్యలన్నీ తీర్చే ప్రయత్నం చేస్తా కలెక్టర్ తోటి మాట్లాడి హాస్టళ్లలో బాత్రూమ్లు కట్టిస్తా అని మాట ఇచ్చిండు.